గాయ్స్ ఈరోజు మిల్లెట్ పొంగల్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఒక గ్లాస్ మిల్లెట్స్ తీసుకుందాము. ఆ మిల్లెట్స్ ఏవైనా మీ ఇష్టం అండి. కొర్రలు, సామెలు ఏవైనా కానీ ఒక గ్లాస్ మిల్లెట్స్ తీసుకొని నీట్‌గా వాష్ చేసి పెట్టుకొని, దీంతో ఒక 5 గ్లాసులు వాటర్ అనేది తీసుకోవాలి. ఆ 5 గ్లాసులు వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఎందుకంటే దీంతో ఫైబర్ కంటెంట్ ఉంటది కాబట్టి, మనం ఎక్కువ సేపు నానబెట్టుకుంటే మనకు అరుగుదలకి చాలా మంచిది. అందుకని నైట్ అంతా నానబెట్టుకోవాలి. పొద్దున మనం ఒక గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నాం కదా! దానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని నీట్‌గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆ రెండిటిని వాష్ చేసి పెసరపప్పుని వాష్ చేసేసుకొని మనం నానబెట్టుకున్న మిల్లెట్స్‌ని ఇంకా పెసరపప్పుని రెండిటిని కుక్కర్‌లో వేసేసుకుందాము. మనం తీసుకున్నాం కదా వాటర్, ఆ వాటర్‌ని పోసేసేయండి. ఇలా పోసుకోవాలి. ఇలా వేసేసుకొని కుక్కర్ మనం 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు తిరగమాత కోసం 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కొంచెం అల్లం తరుగు, ఇంకా ఆనియన్, ఇంకా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పులు తీసుకుందాము. ఇలా ఒక దబర తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం అల్లం తరుగు, ఇంకా మనం తీసుకున్నాం కదా ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసేసుకొని కొంచెం ఆనియన్స్ వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నీట్‌గా ఎర్రగా రోస్ట్ అయిన దాకా ఉంచుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు మనం తీసుకున్నాం కదా! ఆ జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. తిరగమాతలోనే ఉంటదండి టేస్ట్ అంతా. మనం ఎంత బాగా చేసుకుంటే తిరగమాత రోస్ట్ అంత టేస్టీగా ఉంటది. మాడకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. బాగా రెడ్‌గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం నీట్‌గా కా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 4 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. ఇప్పుడు అది కొంచెం కొంచెం తి పలచగా ఉంటదండి. దాన్ని చూసి కంగారు పడబల్లేదు. ఎందుకంటే అది బాగా థిక్ అయిపోతుంది. కొంచెం గట్టిగా అయిపోతుంది. మనం సాల్ట్ వేసుకొని, మనం తీసుకున్న తిరగమాత వేసేసుకొని నీట్‌గా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. సరిపడా సాల్ట్, ఇంకా మనం చేసుకున్న తిరగమాత 2 వేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మిల్లెట్స్‌తో అయితే ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ఇంకా టేస్టీ మిల్లెట్ పొంగలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసిన తర్వాత మనకి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒకవేళ కావాలంటే వేసుకోండి. ఇది ఫైనల్‌గా మన పొంగలి చాలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకుందాం. ఒక గిన్నెలో బౌల్‌లో తీసుకొని నీట్‌గా సర్వ్ చేసుకొని చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.